హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్ తెలుగు. ఆరోగ్యాన్ని ఎంతగానో మేలు చేసే కమ్మని మునగాకు కారపొడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ సాయమినపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వండి. అది ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా ఫ్రై అయ్యనివ్వండి. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోండి. ఆ ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత బాగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని కూడా ఒక 10-15 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అది కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ అండి, కారపొడికి ఇక్కడే ఉంటుంది. బాగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. అదే ప్యాన్లో ముందుగా కడిగి పెట్టుకున్న 2 కప్పులు మునగాకు 1 కప్పు ఏమో కరివేపాకు వేసి బాగా ఆకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బాగా క్రిస్పీగా అయితే టేస్ట్ బాగుంటుందండి, పొడి పొడిగా వస్తుంది. కారపొడి పొడి పొడిగా వస్తుందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదండి, అందులో తగినంత ఉప్పు అలాగే నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసుకొని పొడి కొట్టుకోవాలండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత అది పొడి అయిపోయిన తర్వాత మునగాకు ఆ కరివేపాకు కూడా వేసేసి మెత్తగా కొంచెం బరకగా పొడి కొట్టేసుకోవాలండి. పొడి కొట్టేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో ఉంచుకుంటే మనకి అలా ఉంటుందండి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ తినచ్చు. ఎంతో కమ్మని మునగాకు పొడి అయితే రెడీ అయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి.